మీరు 2000 టన్నులకు ప్రైవేట్ బిల్లు మా బిల్లు తీసుకోవాల్సిందే. మేము 14.5 కోటికి వాడుకున్నాం. ఎవడిస్తాడు, మీ అప్పిస్తాడా అని మమ్మల్ని వాళ్ళు ఆక్షేపణ చేయడం జరుగుతుంది. మీరే ప్రభుత్వం వారు మీరే చర్య తీసుకోకపోతే ఇక మీరు నారా లోకేష్ గారికి మేము ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా, మాది చిన్న తరహా పరిశ్రమలు, మాది సిమెంట్ ఫ్యాక్టరీలు కాదు, మరి జిందాల్ పరిశ్రమ కాదండి. మా ఫ్యాక్టరీలో మా ముడి సరుకులో మేము తీసే 1 హెక్టార్లో దాదాపు 50% వేస్టేజ్ రూపంగానే వెళ్తుంది. మిగతా 50%లో రకరకాల రాళ్ళు వస్తాయండి. ఒకే రకం రాయి రాదు మాకు. మేము ఇక్కడ ముడి సరుకుని ఇక్కడ తీసుకొని వచ్చి ఫ్యాక్టరీలో పాలిష్ అయిన తర్వాతనే వాటికి రూట్ వస్తుంది. అది మనకు ఈ రామకృష్ణాపురం పలుకూరు నుంచి బేదంచెర్ల 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ గా నుంచే రాయి జరుగుతుంది. అది మీరు అది దృష్టిలో పెట్టుకొని చేయండి. సిమెంట్ ఫ్యాక్టరీల మాదిరి ఎక్కడో ఫ్యాక్టరీలు ఉంటే అక్కడే మొత్తం రాయల్టీ జనరేషన్ మైనింగ్ లోనే జరుగుతుంది. కానీ వాటి ఎండార్స్మెంట్ అనేది ఫ్యాక్టరీ దగ్గర జరుగుతుంది. మీరు వాటి దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డీడీలు గారు కానీ సంబంధించిన డిపార్ట్మెంట్ వారి కానీ కొంత చర్చించి కూలంకష చర్చించి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారు. మేము కూడా సిమెంట్ పరిశ్రమల మాదిరి అని ఒక 10-15 సిమెంట్ పరిశ్రమలు కలిస్తే ఎంత జనం బాగున్నారో ఈ బేదంచెర్ల పలుకూరు మైనింగ్లలో అంతమంది మేము జీవిస్తున్నాము. గత కొంతకాలం ఎన్నో సంవత్సరాలు ఇస్తున్నాము. కొన్ని ప్రభుత్వాలు వచ్చి రకరకాల జీవోలు చేసి అన్ని ఫ్యాక్టరీల మాదిరి మాకు కూడా అన్ని సమస్యలు అట్లే సృష్టించారండి. మైనింగ్ ప్లానింగ్ కానివ్వండి, వచ్చేసి డీడీ వారు రకరకాల ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అన్ని పెట్టేసి మీరు మా పైన అవన్నీ రుద్దడం ఇది సమంజసం కాదు. మీరు మరొకసారి చర్చించి మా యొక్క ప్రియతమ జనార్దన్ రెడ్డి గారికి కూడా మా సమస్యలు తెలుసు. మీరు వారితో మాట్లాడి మా ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కరించి మేము కొత్తలు లేచి రోడ్లలోనే బతికే వాళ్ళమండి. మేము కంప్లీట్ గా బేదంచెర్ల నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ముడి సరుకు ఇక్కడ నుంచే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళదండి. ముడి సరుకు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాతనే అక్కడికి ఎంటీఎల్ పడుతుంది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని అక్కడ అమౌంట్ తీసుకొని మమ్మల్ని కూడా ఒత్తిడి చేయడం అనేది సమాజం కాదు. సంబంధిత కూడా పిలిచి వాళ్ళు మీకు చేసి మాకు ఓనర్ ఇచ్చి జీవోయి అని చెప్పి చేశారు. ఈ రాయితో మేము ఎక్కువ రోజులు మనగడ చేయలేము. మేము కూడా ఇప్పుడు జార్ఖండ్, బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వలస రావడం కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వలస దృష్టిలో పెట్టుకొని సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తారని మా యొక్క కార్మికులు ఓళ్ళు చిన్న తరహా పరిశ్రమలు అందరూ మీకు విన్నవించండి. మీరు మరొకటి మీరు ఇక్కడ మీరు ఆ రోజు మీకు త్వరితగా చేయమని ఆ రోజు మాకు మాట ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలు పాదయాత్ర చేశామండి. మేము మరి చేసుకుంటున్నాం. మమ్మల్ని గాలి పోయొద్దండి. మీరు ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని ఉన్నారండి. మీరు